కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సూర్యారావుపేట గుర్రాల బీచ్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. సముద్ర తీరానికి వెళ్లిన నలుగురు యువకులు ప్రమాదవశాత్తు సముద్రంలో చిక్కుకున్నారు. వీరిలో ఇద్దరిని స్థానిక మత్స్యకారులు సురక్షితంగా రక్షించారు. మరో ఇద్దరు యువకులు గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన వారి కోసం సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గల్లంతైన యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. గజ ఈతగాళ్లు, ప్రత్యేక రెస్క్యూ బృందాలతో మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్, స్థానిక మత్స్యకారుల సహకారం తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో గల్లంతైన యువకుల కుటుంబాలకు అందుబాటులో ఉంటూ గాలింపు చర్యలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయాలని స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీకి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. చీడిగ గ్రామానికి చెందిన అలాగే ఇంద్రపాలెం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు యువకిషోర్, సందీప్, శ్రీ గణేష్ అలాగే అతని ఫ్రెండ్ నలుగురు కలిపి అనుసూరి వీరబాబు వీళ్ళు నలుగురు కలిసి మన కాకినాడ ఎన్టీఆర్ బీచ్కి, ఓల్డ్ ఎన్టీఆర్ బీచ్కి స్నానం చేయడానికి వచ్చి స్నానం చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు గల్లంతు కాగా మరి ఇద్దరు వ్యక్తులు బయటపడడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు యువకిషోర్, ఇతను థర్డ్ ఇయర్ ఐడియల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు, ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. అలాగే వీరబాబు, ఇతను ఎలక్ట్రీషియన్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కూడా గల్లంతైనట్టుగా సమాచారం వచ్చింది. సమాచారంపై మేము ఇక్కడికి వచ్చి రెస్క్యూ సెర్చ్ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తున్నాం. అలాగే ఈ గల్లంతైన ఇందులోంచి బయటపడేటువంటి శ్రీ గణేష్, అతనికి కొంచెం లంగ్స్లో వాటర్ వెళ్ళటం వల్ల కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. మరొక వ్యక్తి అయినటువంటి సందీప్, అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సూర్యారావుపేట గుర్రాల బీచ్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. సముద్ర తీరానికి వెళ్లిన నలుగురు యువకులు ప్రమాదవశాత్తు సముద్రంలో చిక్కుకున్నారు. వీరిలో ఇద్దరిని స్థానిక మత్స్యకారులు సురక్షితంగా రక్షించారు. మరో ఇద్దరు యువకులు గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన వారి కోసం సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కామేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు. కామేశ్వరరావు, కాకినాడ జిల్లాలో నలుగురు యువకులు సముద్రంలో గల్లంతైనట్టు తెలుస్తుంది. అయితే వారికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, చూసుకుంటే కనుక కాకినాడ రూరల్లో ఉన్న ఎన్టీఆర్ బీచ్ నందు అయితే మాత్రం గుర్రాల సెంటర్ వద్ద అయితే మాత్రం నలుగురు వ్యక్తులు ఏదైతే ఉందో సముద్ర తీరానికి వచ్చారు. దానికి సంబంధించి సముద్ర స్నానానికి దిగిన వెంటనే నలుగురు వ్యక్తులు కూడా గల్లంతైన పరిస్థితి అయితే మనకి తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మొత్తం నలుగురు వ్యక్తులు కూడా సముద్ర స్నానం చేసేందుకు వచ్చినట్టు తెలుస్తోంది సమాచారం. స్థానికులు సమాచారం మేరకు దానికి సంబంధించి నలుగురు వ్యక్తులు కూడా కొట్టుకుపోతుంటే స్థానికంగా ఉన్న మత్స్యకారులు అయితే మాత్రం ఒక ఇద్దరు వ్యక్తులను అయితే సురక్షితంగా రక్షించడం జరిగింది. దానికి సంబంధించి మరో ఇద్దరు వ్యక్తులు అయితే మాత్రం సముద్రంలోకి అయితే మాత్రం కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడడంతో కెరటాల మధ్యలోకి వెళ్ళిపోయి సముద్రం లోపలికి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి స్థానిక మత్స్యకారులు అయితే మాత్రం ఇప్పటికే తమ యొక్క బోట్లతో అయితే మాత్రం వారిని వెతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయి. దానికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికీ కాకినాడ రూరల్ తిమ్మాపురం పోలీస్ స్టేషన్ సిఐఎస్ఐ కూడా మొత్తం సంఘటనా స్థలాన్ని చేరుకుని మొత్తం కూడా గాలింపు చర్యలు అయితే ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సముద్రం స్థానికంగా ఎక్కడైతే వారు గల్లంతయ్యారో ఆ ప్లేస్ నుంచి ఇంచుమించుగా ఒక 50 కిలోమీటర్ల మేర అయితే మాత్రం ఉదయం నుంచి కూడా ఈ చర్చ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఈ గల్లంతైన ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరు కూడా ఇప్పటివరకు కూడా కనపడిన దాఖలాలు అయితే లేవని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఇంచుమించుగా దీనికి సంబంధించి అయితే మాత్రం ఇంకా ఈ ఆపరేషన్ అయితే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు, మత్స్యకారులు కాపాడిన ఇద్దరు వ్యక్తులను కూడా కాకినాడ జీజీహెచ్కి తరలించారు. అనంతరం కూడా వారికి మెరుగైన చికిత్స అయితే అందిస్తున్నారు. దానికి సంబంధించి మిగతా ఇద్దరు వ్యక్తులను కూడా కాపాడాలని చెప్పేసి జిల్లా ఎస్పీ బిందుమాతో కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పటికే మొత్తం సంఘటనా స్థలానికి మొత్తం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కూడా చేరుకుని మొత్తం కూడా విచారం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి వీలైనంత త్వరగా వారిద్దరిని కూడా సురక్షితంగా ప్రాణాలతో కాపాడాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా మిగతా ఇద్దరు పరిస్థితి కూడా ఇప్పటి వరకు కూడా ఇంచుమించుగా గల్లంతై సమయం గడుస్తూనే కూడా దొరకని పరిస్థితి ఉంది. వారు క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే కూడా వారి కుటుంబాలు కూడా ఓదార్చిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఇప్పటికే మొత్తం భారీ ఎత్తున కాకినాడ బృందాలు ఏదైందో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీసులు కూడా చేరుకున్నారు సంఘటన స్థలానికి. వారిని కాపాడాలి. వారి కుటుంబ సభ్యులు అయితే మాత్రం కాకినాడ ఎన్టీఆర్ బీచ్లో వారి కుటుంబ ఆర్తనాదాలు మిన్నంటాయని చెప్పొచ్చు. స్థానికంగా కూడా చాలా వరకు
కూడా వారిద్దరూ తిరిగి రావాలి క్షేమంగా అని చెప్పి చాలా వరకు కోరుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి వారిద్దరి గురించి కూడా ప్రస్తుతం బృందాలు అయితే మాత్రం బోట్లలో అయితే మాత్రం గాలింపు చర్యలు ముమ్మరం చేశారని చెప్పొచ్చు. మొత్తానికి వీరంతా కూడా కాకినాడ జిల్లా సంబంధించి ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్, అదేవిధంగా ఐడియల్ కాలేజీలో బీటెక్ 3rd ఇయర్ 4th ఇయర్ చదువుతున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి ఇద్దరు పరిస్థితి అయితే మెరుగ్గా ఉన్నట్టయితే మాత్రం వైద్యులు అయితే ధృవీకరించారు. వారిద్దరికీ కూడా ప్రస్తుతానికి స్పెషల్ ట్రీట్మెంట్ కాకినాడ జీజీహెచ్ స్పెషల్ వార్డులు అందిస్తున్నాం అని చెప్పి ఇప్పుడే మరికొ సేపటి కింద జీజీహెచ్ డాక్టర్స్ అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి మరో ఇద్దరు గురించి అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. సంపత్. ఓకే, థ్యాంక్ యూ కామేశ్వరరావు.